అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల జడ్చర్ల యందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలోని తాత్విక పునాదులు, ద ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఒక తత్వం అనేది ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే జీవన విధానంగా కూడా చెప్పుకోవచ్చు తత్వాన్ని. అలాగే అది మనకే కాదు, మరి ఎన్నో ఐడియల్స్ తో కూడిన భారత రాజ్యాంగం లాంటి రాజ్యాంగాలకు కూడా ఒక తత్వం అనేది ఉంటుంది. అంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి అంటే, భారత రాజ్యాంగాన్ని విశ్లేషించాలి అంటే దాని తాత్విక పునాదులను ముందు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఈరోజు మనము ముఖ్యంగా చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే తాత్విక పునాదులు. అంటే ఇక్కడ భారత రాజ్యాంగ తాత్విక పునాదులు అని అనుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఈ భారత రాజ్యాంగం యొక్క తత్వం ఏంటి, అది ఎటువంటి ఆశయాలను, ఎటువంటి లక్ష్యాలను, ఎటువంటి ఆకాంక్షల మీద భారత రాజ్యాంగం నిర్మించబడింది లాంటి అంశాలను మనం పరిశీలించవలసి ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఈరోజు ఆ విషయాలన్నింటినీ గురించి కూడా మనము చర్చిద్దాం. అయితే ముందుగా మనం చూడాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, భారత రాజ్యాంగ తత్వ పునాదులను చూసే ముందు ఒక్కసారి మనము రాజ్యాంగ నిర్మాణ సమయాన్ని కనుక తరిచి చూస్తే, మొదటి సమావేశ కాలంలో, భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశ కాలంలో 13 డిసెంబర్ 1946 సంవత్సరంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, రాజ్యాంగ సభలో ప్రముఖులు అయిన మరి జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 13 డిసెంబర్ 1946. ఇది జనవరి 22 1947 తేదీన, జనవరి 22 1947 సంవత్సరాన ఈ యొక్క లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 22 1947న ఈ లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది రాజ్యాంగ సభ. ఇది ఎందుకు మనం దీని గురించి చూడాలి అంటే, యాక్చువల్ గా మనకి భారత రాజ్యాంగ తాత్విక పునాదులను గురించి తెలుసుకోవాలి అంటే ముఖ్యమైన భాగం ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశికను కనుక మనం చూసినట్లయితే, మన భారత రాజ్యాంగ తత్వం అంటే ఏ రాజ్యాంగమైనా దాదాపుగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. అమెరికా రాజ్యాంగం కూడా ప్రవేశికతోటే ప్రారంభమైంది, మన రాజ్యాంగం కూడా ప్రవేశికతోటే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ప్రవేశికలో ఏముంది అనే అంశాన్ని కనుక మనం చూస్తే, మన భారత రాజ్యాంగ తత్వం అనేది మనకి బోధపడుతుంది. తాత్వికంగా ఏముంది, దాని తాత్విక పునాదులపై భారత రాజ్యాంగం నిర్మించబడింది అనే విషయం మనము తెలుసుకోవడం సులువవుతుంది అన్నమాట. అంతకన్నా ముందు ఈ ప్రవేశిక చూస్తే మనకు మొత్తం అర్థమైపోతుంది. కానీ మరి లక్ష్యాల తీర్మానాన్ని ఎందుకు చూస్తున్నాము అంటే, లక్ష్యాల తీర్మానం కనుక చూడగలిగితే, మనం దాని గురించి ఆలోచించగలిగి దాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఇది ఒక భూమిక. భారత రాజ్యాంగం ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం నిర్మించబడుతోంది అనేది కూడా మరి లక్ష్యాల తీర్మానంలో ఉంది. ఆ లక్ష్యాల తీర్మానంలోని కొన్ని అంశాలు ప్రవేశిక కూడా ప్రతిబింబిస్తుంది. అందుకనే ముందు ప్రవేశికను చూసే ముందు లక్ష్యాల తీర్మానాన్ని చూడటం అవసరం అన్నమాట. సరే, మన లక్ష్యాల తీర్మానంలోని ఒక 5 అంశాలను మనము ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక యూనియన్ గా
అయితే భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్. అందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మరియు స్వదేశీ సంస్థానాలు ఉండాలి అని చెప్పి నెహ్రూ గారి ఈ లక్ష్యాల తీర్మానంలో మొదటి అంశం చెప్తోంది అనమాట. ఇది ఒక అంశం చేర్చడం జరిగింది. ఈ అంశాన్ని మనం గమనిస్తే ఈ అంశం ఆధారంగానే భారతదేశ రాజ్యాంగంలోని మొదటి అధికరణ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. అంటే భారతదేశాన్ని ఒక ఏమని చెప్తోంది, రాష్ట్రాల యూనియన్ గా పేర్కొంటోంది. సరే, దీని గురించి తర్వాత మనం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. ఇది అంటే చూడండి, ఒక పునాది అనమాట. భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే లక్ష్య తీర్మానాన్ని చూస్తున్నాం కదా, దాంట్లో ఒక అంశం అదొక అంశం అన్నమాట. ఆ అంశం ద్వారా మనకు అర్థమవుతుంది భారత రాజ్యాంగం ఏ ఉద్దేశంతో లక్ష్యాల తీర్మానంలోని ఈ అంశాన్ని చేర్చారో మనకు అర్థమవుతుంది. త్వరలోనే మనం చూద్దాం దాని గురించి కూడా. తర్వాత రాష్ట్రాలకు స్వయం పాలనా ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. ఈ లక్ష్యాల తీర్మానంలో రాష్ట్రాలకు స్వయం పాలనా ప్రతిపత్తి ఇవ్వడం జరగాలని చెప్పి మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంటే అధికార వికేంద్రీకరణ అని చెప్పుకోవచ్చు కదా ఒక మాటలో, అధికార వికేంద్రీకరణ. ఇందాకలేమో రాష్ట్రాల యూనియన్ అంటే అది మన జాతి సమైక్యతను సమగ్రతను కాపాడడం కోసం అటువంటి ఒక అంశం ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఈ లక్ష్యాల తీర్మానాన్ని ఆ మొదటి అంశాన్ని, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న మరి అధికార వికేంద్రీకరణ కొరకు ఈ రెండో అంశాన్ని చేర్చడం జరిగిందనమాట. సరే, మూడో అంశాన్ని చూద్దాం. ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వంలో ఉండే ఈ నిర్మాణాలన్నీ కూడా అధికారాలు ఎక్కడి నుంచి పొందుతాయి? ప్రజల దగ్గర నుండి పొందుతాయి. అంటే ప్రజా సార్వభౌమాధికారం. ఇప్పుడు ఈ పదాలన్నీ చూడండి, తాత్విక పునాదుల కిందకు వస్తాయి. ఈ అంశం ఎందుకు మనం లక్ష్యాల తీర్మానాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిస్తున్నాం, వై వీఆర్ డిస్కసింగ్ అంటే ఇదన్నమాట కారణం. సో ఇక్కడ మనం చెప్పాల్సిన అంశం ఏంటి అంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజల వద్ద నుండే ఈ ప్రభుత్వ విభాగాలన్నీ కూడా అధికారాన్ని పొందాలి అని చెప్పి లక్ష్యాల తీర్మానంలో చెప్పడం జరిగిందనమాట. తర్వాత అలాగే ప్రజలందరూ సాంఘిక, ఆర్థిక న్యాయాన్ని మరియు ఆలోచన మరియు భావ ప్రకటన స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. ఈ భారత రాజ్యాంగం ద్వారా అనుభవించాలి, అలాంటి స్వేచ్ఛ అనుభవించాలని చెప్పి మరి ఈ తీర్మానంలో ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వేచ్ఛ, ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణమైన స్వేచ్ఛ, వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వబడాలి ఈ భారత రాజ్యాంగం ద్వారా అనేది కూడా నిర్ణయించడం జరిగింది లక్ష్యాల తీర్మానంలో. తర్వాత అల్పసంఖ్యాక వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, తర్వాత షెడ్యూల్ జాతి ప్రజలకు రక్షణ ఉంటుంది. అంటే ఈ అంశాన్ని కూడా భారత రాజ్యాంగం రచించక పూర్వమే ఈ లక్ష్యాలు ఏ లక్ష్యం కోసం భారత రాజ్యాంగం రాయబడాలి అనే దాంట్లో ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. అల్పసంఖ్యాకుల రక్షణ, మైనారిటీస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్, ద ప్రొటెక్షన్ ఆఫ్ ది అబోవ్ పీపుల్ అన్నమాట. ఈ వీళ్ళందరికీ కూడా రక్షణ ఉండాలి భారత రాజ్యాంగం ద్వారా అని నిర్ణయించడం జరిగింది. ఈ 5 అంశాలు కూడా భారత రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులను ప్రతిబింబించేవిగా మనము చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనము ఈ భారత రాజ్యాంగ తాత్విక పునాదుల గురించి చర్చించాలంటే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకనే మనం ఈ సందర్భంగా జస్టిస్ మదోల్కర్ గారు చెప్పినటువంటి మాటని గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగ లక్షణ సారమే భారత రాజ్యాంగ ప్రవేశిక అన్నారు. అంటే భారత రాజ్యాంగ లక్షణ సారమే కాదు, లక్షణాలే కాదు, భారత రాజ్యాంగ తత్వాన్ని, భారత రాజ్యాంగం వెనకాల ఉన్న తాత్విక పునాదులను అర్థం చేసుకోవాలంటే ప్రవేశికను ఒకసారి చూడవలసి ఉంటుంది. ఈ ప్రవేశికలో ఇక్కడ చూడండి, మనకి భారత ప్రజలమైన మేము అని ప్రారంభమవుతోంది. అంటే మనకు మనమే ఈ యొక్క రాజ్యాంగాన్ని
ఆ మనకి మనమే సమర్పించుకున్నట్టుగా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా అంటే నవంబర్ 26, 1949వ సంవత్సరంలో మనకి మనము సమర్పించుకుంటున్నట్టుగా మరి ఈ ప్రవేశిక ప్రారంభం అవుతుంది. అంటే ప్రజలకే ఇది సంకేతం. మనకి మనమే ఈ రాజ్యాంగం రాసుకుని మనకి మనమే సమర్పించుకుంటున్నాము. ఇందులో అనేక అంశాలు మరి సర్వస్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ భారతదేశాన్ని, అంటే దాని తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే ప్రవేశికకి మొదట్లో ఉన్నప్పుడు ఈ 3 పదాలే ఉన్నాయి. కానీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక మరియు సామ్యవాద అనే పదాలు, సామ్యవాద మరియు లౌకిక అనే పదాలు చేర్చడం వల్ల దీనికి కొత్త ఈ 2, అలాగే సమగ్రత అనే పదం కూడా చేర్చడం జరిగింది. ఇంకొకటి చాలా మంది మనం అనుకునేది ఏంటంటే చాలా మందికి కొంతమందికి తెలియని విషయం ఏంటి అంటే సమగ్రత అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది 1976లో. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇది కూడా ఈ 3 పదాలని చేర్చడం జరిగింది అన్నమాట. తర్వాత భారత ప్రజలైన మేము అని చెప్పాను కదా, అది మరి భారతదేశాల్లో ఈ మరి ఈ సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాలుగా నెలకొల్పడానికి, అలాగే ప్రజలందరికీ కూడా సాంఘిక ఆర్థిక న్యాయాన్ని చేకూర్చి, ఓకే, అలాగే తర్వాత భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వంటి స్వాతంత్రాలను ఇలాంటివన్నీ కూడా కల్పించి, తర్వాత హోదా అవకాశాలలో సమానత్వాన్ని పెంపొందించడం, తర్వాత వారందరిలో కూడా వ్యక్తి గౌరవాన్ని, ఐక్యతను, సమగ్రతను, అఖండతను తప్పకుండా చేకూర్చి వారిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం, చిత్తశుద్ధితో తీర్మానించుకుని, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాము, ఈ రాజ్యాంగ శాసనాన్ని చేసి మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని ఈ విధంగా ప్రవేశిక ప్రారంభం అవుతుంది అన్నమాట. ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ స్టార్టింగ్, ఈ యొక్క పాయింట్ ని, ఇది ఒక్క విషయాన్ని మనం కనుక గమనిస్తే, ఇది చూస్తే గనక ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ అంశాలన్నిటినీ గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలను గురించి కనుక మనం చర్చిస్తే దాదాపు 11 అంశాలను మనం చర్చించవచ్చు. ఈ పైన ఇప్పుడు మనం చర్చించిన, ఈ మాట్లాడుకున్న ఈ వాక్యం నుంచి దాదాపు 11 ముఖ్యమైన అంశాలు, ఇవి భారత రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులను తెలియజేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా చర్చించే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. అందులో అది అయితే ఇందాక నేను చెప్పాను కదా, వాటన్నిటి గురించి డీటెయిల్ గా చర్చించుకుందాము అని చెప్పి. సరే, మరి వాటిని గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ఏంటంటే సార్వభౌమ్య. చూడండి, ఇక్కడ ఈ 11 అంశాలు నేను చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఈ ప్రవేశిక అంటే మనకి నిరూపిస్తోంది అనమాట. ఏ తాత్విక పునాదులపై నిర్మించబడిందో ఇందాక మనం చెప్పుకున్న ఆ కొటేషన్ చూసాం కదా, ఆ కొటేషన్ ద్వారా మనం ఈ కింది 11 అంశాలను గ్రహించవచ్చు. దాదాపుగా 1 సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత్వం, సమగ్రత్వం అనే 11 ముఖ్యమైన తాత్విక పునాదులపై నిర్మించబడింది. ఇందాక 11 చెప్పాను కదా, ఈ 11 అంశాలు ఇవన్నమాట. ఆ పైన కొటేషన్ నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. పైన నేను ఇంతకు ముందు చూపించిన ఆ యొక్క భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ అంశంతో ప్రారంభమవుతుందో ఆ అంశం నుంచి ఈ ముఖ్యమైన ఇప్పుడున్న మనం ఇక్కడ ఉన్న ఈ 11 అంశాలను గురించి కూడా చర్చించుకోవచ్చు అన్నమాట. ఈ 11 అంశాలను మనము ఈ 11 అంశాలను గురించి డిస్కస్ చేయొచ్చు అన్నమాట. ఏంటి ఈ 11 అంశాలు అనేది
ఒక్కొక్కటిగా ఈ 11 అంశాలను ఒక్కొక్కటిగా మనం విశ్లేషిద్దాం. భారత రాజ్యాంగం ఏ విధంగా వీటిని మనకి సమకూర్చిందనే విషయాన్ని చర్చిద్దాం. మొదటిది సార్వభౌమత్వం, సావర్నిటీ. సార్వభౌమాధికారము అంటే ఏంటి? అత్యున్నతమైన అధికారం అని అర్థం. మనందరికీ తెలుసు, సార్వభౌమాధికారము అంటే అత్యున్నతమైన అధికారము. మరి ఇటువంటి సార్వభౌమాధికారాన్ని మనము మరి స్థాపించాలి అంటే, ఇటువంటి సార్వభౌమాధికారాన్ని మనము పొందాలి అంటే మరి భారత రాజ్యాంగం మనకు అటువంటి సౌకర్యాలను కల్పించిందా, అటువంటి అవకాశాన్ని ఇచ్చిందా అంటే డెఫినెట్ గా. అందుకనే మన భారత రాజ్యాంగాన్ని ఏమని చెప్తుంది ప్రవేశిక? సర్వసత్తాక. ప్రవేశికలో ఒక పదం ఉంది, సర్వసత్తాక అనే పదం ఉంది. సావర్నిటీ, సార్వభౌమాధికారం లేదా సర్వసత్తాక అని చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? భారతదేశము అంతరంగికంగాను బాహ్యంగాను సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది? మనందరికీ తెలుసు, భారతదేశం అంతరంగికంగా ప్రజలపై పూర్తి సార్వభౌమ, అంటే ఈ భారతదేశంలో ఉన్న ఏ సంస్థ అయినా సరే మరి ఆ సార్వభౌమాధికారానికి లొంగి ఉండవలసిందే. అలా కానట్లయితే అది దేశద్రోహం కిందకే పరిగణించబడుతుంది కదా. కాబట్టి అంతరంగికంగా ప్రజలు కావచ్చు, మరి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి భారతదేశ రాజ్యానికి లొంగి రాజ్య నియమ నిబంధనలకు అనుగుణంగానే అవన్నీ కూడా నడుచుకోవాల్సి, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, నడుచుకోవాల్సి ఆ విధంగానే వస్తుంది అన్నమాట. అలాగే బహిరంగంగా మరి ఇది మన భారతదేశం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉందా? 100% కలిగి ఉంది. మనకి మరి కొన్ని సందేహాలు రావచ్చు. ఉదాహరణకి 1949వ సంవత్సరంలో మే నెలలో భారతదేశం కామన్వెల్త్ సభ్య దేశాలలో సభ్యత్వం తీసుకుంది. అంటే బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలన్నింటిలో కలిపి కామన్వెల్త్ దేశాలంటాం, దాంట్లో సభ్యత్వం ఉంది. దానికి మరి అలా తీసుకుంటే మరి ఆ బ్రిటిష్ రాజు యొక్క రాణి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించినట్లు అవుతుంది కదా? నో, అలా కాదు. ఎందుకంటే భారతదేశం మనం గమనిస్తే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నెహ్రూ గారు అన్నట్టు భారతదేశము కామన్వెల్త్ సభ్య దేశాలలో ఒక స్వచ్ఛందంగా మనము సభ్యత్వం తీసుకున్నాము. అవసరమైతే ఆ సభ్యత్వాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు. అంటే ఒక సంస్థలో, అటువంటి సంస్థలో ఉండాలా లేదా అనే నిర్ణయాన్ని మన భారతదేశం స్వతంత్రంగా తీసుకుంటోంది అని అనడంలోనే మరి భారతదేశం సర్వసత్తాక దేశం అని అక్కడే రుజువైపోయింది. రెండోది, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో స్వతంత్రం రాకముందు నుంచే సభ్యత్వం తీసుకుంది. మరి అప్పుడు సార్వభౌమాధికారం సంగతి ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలను పాటిస్తూ అంతర్జాతీయ శాంతిలో భారతదేశం చేస్తున్న కృషి ప్రశంసనీయం. అంత మాత్రం చేత ఐక్యరాజ్య సమితి యొక్క జోక్యాన్ని ప్రతి విషయంలో మన భారతదేశం కోరుకోదు. ఒకవేళ ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయం అనేది భారతదేశ ప్రజలకు, భారతదేశ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటే భారతదేశం అది పాటించదు. పాటించాలనే నియమ నిబంధనే అసలు ఐక్యరాజ్య సమితిలో లేదు. కాబట్టి అంతెందుకు, మరి ఇటీవల చైనా భారతదేశం మధ్య జరుగుతున్న అంటే ఒక రకమైన ఘర్షణాత్మకమైన వాతావరణంలో కూడా ఎక్కడా కూడా మన భారతదేశం తగ్గలేదు. చైనా లాంటి మరి మిలిటరీ జైన్ అంటాం దాన్ని. అంటే అంత పెద్ద మిలిటరీ జైన్ దేశం అన్నమాట. అంత పెద్ద ఆర్థికంగా మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశం దగ్గర కూడా మనం దొంగకుండా చైనీయుల యొక్క వస్తువులనే మనము నిషేధిస్తున్నాము అంటే దేశ ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వము మరి చైనీయుల వస్తువులను నిషేధించాలని చెప్పడం కూడా జరిగింది. ఆత్మనిర్భర్ అంటున్నాము, అంటే మనమే వస్తువులను తయారు చేసుకోవాలి. సరే, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. అంటే దీని అర్థం ఏంటి? భారతదేశం ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. అది బహిరంగంగా అయినా అవ్వచ్చు, అంతరంగికంగా అయినా సరే భారతదేశం ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వదు. దీన్నే మనం ఏమంటాము? సార్వభౌమాధికారము. అంతరంగికంగా బహిర్గతంగా అయినా సరే భారతదేశము ఏ విధంగా చూసుకున్నా కూడా భారతదేశము మరి ఏం చెప్పుకోవచ్చు మనము? ఇది
పూర్తి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం మనం చూసుకోవాలి, సామ్యవాదం. ఈ సామ్యవాదం అనే పదము భారతదేశ రాజ్యాంగ ప్రవేశికకు మనందరికీ తెలుసు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మరి అంతవరకు మన భారతదేశం సామ్యవాదం కాదనా? కాదు. దాని అర్థం ఏంటి? అది చేర్చడం జరిగింది, కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు ముందు నుండే సామ్యవాదాన్ని భారతదేశంలో పెంపొందించాలి అనే ఉద్దేశం కలిగిన వారే. దానికి ఉదాహరణ చెప్తాను. దానికన్నా ముందు అసలు సామ్యవాదం అంటే ప్రజల మధ్య ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలను తొలగించడం, వారికి కనీస జీవన పరిస్థితులు కల్పించడమే సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నెహ్రూ గారు కూడా దీనికి ముందు నుంచి కూడా దీనికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అసలు భారతదేశ రాజ్యాంగ నిర్మాతలు మనం ఒక్కసారి ఆదేశ సూత్రాలను గమనిస్తే మరి ఇది శ్రేయోరాజ్య స్థాపనకు, సామ్యవాద రాజ్య స్థాపనకు ఉపయోగపడే నియమ నిబంధనలు చేర్చారు. అంటే సామ్యవాదము అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేనప్పటికీ దానిని సాధించడానికి కావాల్సిన ఆవశ్యకాలన్నిటినీ కూడా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆదేశ సూత్రాల రూపంలో. అసలు అంతెందుకు, మన ఆదేశ సూత్రాలను సామ్యవాద సూత్రాలుగా కూడా మనం మార్చుకోవడం జరిగింది. అందులో చాలా సూత్రాలు ఉన్నాయి. సామ్యవాదాన్ని సాధించడానికి స్త్రీ పురుషులకు సమానత్వం కావచ్చు, సమాన వేతనాలు ఇవ్వడం కావచ్చు, మరి ఇలాంటి సంపద వికేంద్రీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా మరి భారతదేశంలో సామ్యవాదాన్ని పెంపొందించడానికి ఉపయోగపడినవే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మరి 1991లో వచ్చిన ఎల్పిజి అంటే మరి ఈ సరళీకరణ, తర్వాత ప్రపంచీకరణ, మరి ప్రైవేటీకరణ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ మరి భారతదేశంలో అనివార్యంగా తీసుకురావాల్సిన ఆర్థిక సంస్కరణల వల్ల మరి వీటి వైపు అడుగులు వేసాం, ఈ మూడింటి వైపు. దానితో మరి సామ్యవాదం అనే భావన కొంచెం తగ్గింది అనేది కొంతమంది ఫీల్ అవుతారు. అంటే అసలు మన సామ్యవాదానికి అంతకుముందు ఏం చేశాము? మరి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ రాకముందు మనం ఏం చేశాము అంటే, మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఉపయోగించుకుని కొన్ని ముఖ్యమైన రంగాలను ప్రభుత్వమే చేపట్టి కొన్ని ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఇచ్చింది. అంటే మన భారతదేశము యుఎస్ఎస్ఆర్ వలె కమ్యూనిజంతో కూడిన సామ్యవాదం కాదు. మన భారతదేశంలో సామ్యవాదాన్ని ఉపయోగించి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుకున్నాం మనం. సామ్యవాదం అంటే ప్రజల యొక్క ఆర్థిక స్వేచ్ఛకు విఘాతం కలగకుండానే సామ్యవాదాన్ని సాధించడం అనేది దీని ముఖ్య లక్ష్యం. దీనికోసం నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యమైన రంగాలను ప్రభుత్వ రంగంలో ఉంచి మిగిలినవన్నిటినీ కూడా కొన్నింటిని ప్రైవేటీకరణ చేయడం, ఈ విధంగా చేయడం జరిగింది అన్నమాట. కానీ ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిందో అప్పటి నుండి మరి సామ్యవాద భావనకు భారతదేశం కొంత ప్రాధాన్యత తగ్గించింది అనేది అఫ్ కోర్స్ మనం దాన్ని అంగీకరించవలసిన విషయమే. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆదేశ సూత్రాలు ద్వారా అనేక పథకాలు అనేవి, పేదరికాన్ని నిర్మూలించడానికి జరుగుతున్న పథకాలు అనేవి ఇప్పటికీ కూడా ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూనే ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి సరే, కొంత ప్రాధాన్యత తగ్గిండొచ్చు. ప్రభుత్వం ఉత్పత్తి రంగం కావచ్చు, ఇతర ప్రముఖ రంగాల నుంచి మరి డిస్ఇన్వెస్ట్మెంట్స్ అని కావచ్చు, ఇలా కొంత పెట్టుబడి ఉపసంహరణ చేస్తున్నాయి. కరెక్టే, ప్రైవేటీకరణకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కానీ పేదరికం విషయానికి వచ్చేసరికి మాత్రం మరి ఈ ఆదాయ అసమానతలు తగ్గించడానికి కావచ్చు, వారి కనీస జీవన వృద్ధికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మరి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి పన్నుల విధానం ద్వారా కొంతవరకు మరి ధనికుల దగ్గర నుండి ఆదాయాన్ని తీసుకుని ఆ ఆదాయం ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, మరి ఇవన్నీ కూడా సామ్యవాదం కిందకే వస్తాయి. మనము వాటిని మర్చిపోకూడదు. కాబట్టి ఈ భారతదేశ రాజ్యాంగం యొక్క ఈ సామ్యవాద ఆశయాన్ని కొంతవరకు ఈనాటి ఆధునిక భారతదేశంలోని ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి అనేది మరి అంత సబబు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం నేను చెప్పుకున్న ఉదాహరణలే దానికి మరి ఒక మచ్చుతున్నది అనమాట. తరువాత
నెక్స్ట్ మరి ఇంకొక ముఖ్యమైన ఆశయం మనం చూడాల్సింది ఏంటంటే లౌకికవాదం, లౌకిక రాజ్యము. మరి లౌకిక అనే ఈ పదాన్ని కూడా, ఈ లౌకిక అనే ఈ యొక్క ముఖ్యమైన ఈ పదాన్ని కూడా ఎక్కడి నుంచి మరి ఇది ఎప్పుడు చేర్చుకున్నాము? 1976లోనే 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ పదాన్ని కూడా చేర్చాం. కానీ ఒక్కసారి మనం గమనిస్తే రాజ్యాంగ నిర్మాతలు దీనికి పూర్వమే మరి లౌకికవాద దృక్పథంతో రాజ్యాంగాన్ని నిర్మించారు అనడానికి గొప్ప ఉదాహరణ భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులలోని మత స్వాతంత్రం హక్కు 25 నుండి 28. ఇవి గనక మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ముందు నుండే లౌకికవాదాన్ని సమర్థిస్తూ లౌకిక దృష్టితోటే మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించారని ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లోని మత స్వాతంత్ర హక్కు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకోటి, మన భారతదేశంలో లౌకికవాదం అనేది సకారాత్మకమైనది, నకారాత్మకమైనది కాదు. అంటే అసలు ఏ మతము మతరహిత రాజ్యం కాదు, మత ప్రమేయం లేని రాజ్యం. రెండింటికి చాలా తేడా ఉంది. అదేంటి? అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. అసలు ఏ మతాన్ని పట్టించుకోదనేది కాదు పాయింట్. అన్ని మతాలను భారతదేశం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. అందుకనే భారతదేశం సకారాత్మకమైన లౌకికవాదాన్ని అనుసరించిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక గొప్ప విషయం. ఒక మతానికి ప్రాధాన్యత ఇచ్చే కొన్ని రాజ్యాల్లో అసలు మతానికి ప్రాధాన్యతనివ్వవు. కానీ మన రాజ్యం అలా కాదు, అన్ని మతాలకు సమానమైన ఆదరణ ఇస్తుంది. కానీ మరి ఆ మతాన్ని అంటే అధికార కార్యక్రమాల్లో మతాన్ని చొప్పించకుండా చూసింది అనమాట. అది మన భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టికి ఒక గొప్ప నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి భారత రాజ్యాంగ నిర్మాతలు చేసిన ఒక గొప్ప విషయం అన్నమాట ఈ యొక్క ఈ లౌకిక వాదం. సరే, మరి లేటుగా చేర్చినా కూడా ఆ పదం మనం లేటుగా చేర్చుకోవచ్చు. మన ప్రవేశికకు కొంత ఆలస్యంగా చేర్చినప్పటికీ ఆ దృష్టి మాత్రం ముందు నుంచి ఉందని నేను మీకు ఇందాక చెప్పిన ప్రాథమిక హక్కుల ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతోంది. తర్వాత ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం మనది ఏం చెప్పింది? ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంటోంది. మరి తాత్విక పునాదులు అంటున్నాం, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ అన్నాం కదా. మరి ఇది ఒక ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప తాత్విక విధానము భారతదేశం రాజ్యాంగం అవలంబించింది. మరి మనందరికీ తెలుసు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం అని. భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని, అది కూడా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అవలంబిస్తోంది. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే మరి ఎటువంటి ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో అంటే రాజకీయ ప్రజాస్వామ్యమే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1949 నవంబర్ 25వ తేదీన చేసిన ప్రసంగంలో రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాలు మూలము, ముఖ్యంగా సామాజిక ప్రజాస్వామ్యం మూలం అని చెప్పారు ఆయన. రాజకీయ ప్రజాస్వామ్యానికి సామాజిక ప్రజాస్వామ్యం మూలము అని చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి ఎటువంటి అంటే సామాజిక ప్రజాస్వామ్యం సాధించాలి అంటే ఏం చేయాలి అంటే మరి అందరికీ కూడా ఈ అన్ని విషయాల్లో సామాజిక పరిస్థితుల్లో విషయంలో మనం సమానత్వం గురించి కూడా మాట్లాడదాము. ముందుగా అయితే మరి అందరికీ కూడా అవకాశాలు అనేవి సమానంగా కల్పించబడాలి. అప్పుడు సామాజిక ప్రజాస్వామ్యం సాధించబడినప్పుడే రాజకీయ ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయం. అంతేకాకుండా మన ప్రజాస్వామ్యానికి ముఖ్యం ఎన్నికలు. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన భారతదేశము ఎక్కడా కూడా జాతి, లింగము, మతము, కులము లాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఓటర్ల లిస్ట్ లో అవకాశం కల్పించాలి అని చెప్పి భారత రాజ్యాంగంలోని 325వ అధికరణ పేర్కొంటుంది. అలాగే 326వ అధికరణ ప్రకారము మరి ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి కూడా అంటే వయోజన ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. 326వ అధికరణ ప్రకారం ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు, సార్వజనీన వయోజన ఓటు హక్కు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రెండు కూడా మరి భారత రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించిన ప్రజాస్వామ్యానికి తార్కాణాలు.
ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు ఈ 2 ముఖ్యంగా మీకు నేను చెప్పడం జరిగిందనమాట. తర్వాత అదే విధంగా తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తే గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్ అని చెప్తాం భారత రాజ్యాంగాన్ని. ఇది మనం ముఖ్యంగా ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం అనమాట ఈ భావాన్ని. మనం గమనిస్తే బ్రిటిష్ వారి వద్ద నుండి మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనము అటువంటి ప్రభుత్వాన్ని తీసుకున్నాం, కరెక్ట్. బట్ ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా అక్కడ మనం ఏం చేసాము, భారత పార్లమెంట్ లో అంతర్భాగమైన రాష్ట్రపతి లేదా భారత రాజ్యాధినేత ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని ఎన్నికల ద్వారానే, పరోక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఆ పదవిని. కానీ బ్రిటన్ లో చూసుకుంటే మనము ఆ పదవి వారసత్వం ద్వారా బ్రిటన్ రాజు లేదా రాణి వారసత్వం ద్వారా వస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రపతి పదవి నుండి మరి గ్రామాలలోని సర్పంచ్ పదవి వరకు అన్ని కూడా అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎన్నికల ద్వారానే భర్తీ అవుతాయి పదవులన్నీ. ఈ విధంగా ఎన్నికల ద్వారా భర్తీ అయ్యే పద్ధతిని మనం రిపబ్లిక్, గణతంత్రము అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనం ఏం గ్రహించవచ్చు, ప్రజలకే సర్వాధికారాలు ఉన్నాయి, ఏ ఒక్కరూ ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉండరు. ఈ రెండు ముఖ్యమైన అంశాలు మనకి గణతంత్రం ద్వారా అర్థమవుతుంది. గణతంత్రం అనే పదం ద్వారా అంటే ప్రజలందరి ద్వారానే అధికారం ఎవరి వద్ద నుండి లభిస్తుంది, ఎవరికైనా ప్రజల ద్వారా లభిస్తుంది. ఏ ఒక్కరూ ప్రత్యేకం కాదు, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎన్నికల ద్వారా ప్రజలు సమ్మతి ఉంటే ఎవరైనా అధికారాన్ని చేపట్టచ్చు, అధికారంలో భాగస్వామ్యం కావచ్చు. ఇది గణతంత్ర మన భారత గణతంత్ర రాజ్యం గురించి మనము ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట, గణతంత్ర రాజ్యం గురించి. తర్వాత నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే న్యాయము. మన భారత రాజ్యాంగంలో క్లియర్ గా న్యాయము, ఎటువంటి న్యాయము ఇవ్వాలి అని ప్రవేశికలో ఉంది. ఇందాక మనం ప్రవేశికని ఏ విధంగా ప్రారంభమవుతుందో చూసుకున్నాం కదా. అందులో ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని చేకూర్చాలి అనే ఒక భావన ఉంది. అంటే ప్రజలందరికీ న్యాయం చేకూర్చడం అంటే, న్యాయం అంటే ఏంటి, ఈ 3 రంగాలలో న్యాయం చేకూర్చడం. అప్పుడే అది ఒక ముఖ్యమైన ఆశయంగా మన భారత రాజ్యాంగం కలిగి ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మనం చూసుకుంటే భారతదేశంలో ఎటువంటి న్యాయం ఉంది అంటే, ఎటువంటి న్యాయాన్ని కలిగించాలంటే ఏమని చెప్పుకున్నాం మనము, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించాలి అని మనము చెప్పుకుంటున్నాం. ఇది ఎక్కడి నుంచి మనం గ్రహించాము ఈ ముఖ్యమైన అంశాన్ని అంటే, రష్యా రాజ్యాంగంలో, అంటే రష్యా విప్లవం 1917లో జరిగింది కదా, ఆ రష్యా విప్లవం నుండి ఈ ముఖ్యమైన 3 భావనలను, న్యాయ భావనలను మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందాకలా చెప్పిన అంబేద్కర్ గారి మాటలను గుర్తు చేసుకుంటే, సామాజిక న్యాయం లేని రాజకీయ న్యాయం ఉండదు. సామాజిక న్యాయం లేకుండా మనము రాజకీయ న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆర్థిక న్యాయం కూడా సామాజిక న్యాయం లేకుండా జరగదు. కాబట్టి వీటికి మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ 3 రకాల న్యాయాలు జరగాలంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు కావచ్చు, అలాగే ఆదేశ సూత్రాలు కావచ్చు, ఈ రెండుటిని కనుక మనం ఆలోచిస్తే, ఈ రెండింటిని విశ్లేషిస్తే, ఈ 2 కూడా మరి ఇటువంటి న్యాయాన్ని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ 2 ప్రాథమిక హక్కులను మరియు ఆదేశ సూత్రాలను మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. స్త్రీ పురుషులకు, ఇందాక నేను చెప్పినట్టు స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కావచ్చు, తర్వాత కనీస వేతనాలు కావచ్చు, అంతేకాకుండా ఆదాయం, ఆర్థికంగా అంటే ఈ అధికార వికేంద్రీకరణ కావచ్చు, తర్వాత సంపద వికేంద్రీకరణ కావచ్చు, వికలాంగులకు, వెనుకబడిన తరగతుల వారికి కావాల్సిన సంక్షేమ సౌకర్యాలు కల్పించడం కావచ్చు, మరి ఇలాంటి నిరుద్యోగులకు కావాల్సిన నిరుద్యోగులకు ఆదేశ సూత్రాలు చెప్తుంది, నిరుద్యోగులకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు. ఇలా చూసుకున్నా కూడా మనకి
ఈ యొక్క సామాజిక ఆర్థిక సాంఘిక న్యాయం అనేది కల్పించే ప్రయత్నాలు ఈ ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాలు చేస్తున్నాయని మనము చెప్పుకోవాలి. ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాల ద్వారా కల్పించబడుతోంది భారత రాజ్యాంగంలో అని చెప్పవచ్చు. అది మన భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలను లక్ష్యాలను ప్రతిబింబించడానికి ఈ రెండింటి రూపంలో మనము వారి యొక్క ఆశయాలను లక్ష్యాలను లేకపోతే భారత రాజ్యాంగ ప్రవేశ యొక్క ఈ యొక్క ఆశయాన్ని మనము ఈ రెండింటి రూపంలో చూడవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల రూపంలో. తర్వాత స్వేచ్ఛ. మరి ఈ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఈ మూడు అంశాలని మనం ఎక్కడి నుంచి గ్రహించాము? స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే పదాలను మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే భారత రాజ్యాంగం ఫ్రెంచ్ విప్లవం నినాదాలైన ఈ స్వేచ్ఛ, సమానత్వం అంటే 1789 నుంచి 1799 వరకు దాదాపు జరిగిన ఈ యొక్క విప్లవం నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుండి మనము ఈ యొక్క భావాలను గ్రహించడం జరిగింది అనమాట. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అందులో స్వేచ్ఛ మరి ఇందాకలే మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రవేశికలో ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ఆరాధన ఇలాంటి విషయాలలో పూర్తి స్వేచ్ఛను భారతీయులకు ఇవ్వడం జరిగింది. ఆలోచన, భావ ప్రకటన, నమ్మకము, విశ్వాసము, ఆరాధన వీటన్నిటి విషయంలో పూర్తి స్వేచ్ఛ భారతదేశానికి మరి భారతదేశ ప్రజలకు ఇవ్వబడుతుందని చెప్పి ప్రవేశికలో క్లియర్ గా ఉందన్నమాట. వాటిని ఆచరించడానికి కావాల్సిన సూత్రాలు కూడా ఉన్నాయి మనకి. మరి ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఇవ్వబడింది కదా, స్వతంత్ర హక్కు ఇవ్వబడింది. 19వ అధికారం నుంచి 22 వరకు గల అధికారంలో కావచ్చు. అలాగే మత స్వేచ్ఛ ఇవ్వబడింది 25 నుండి 28 అధికారాలు కావచ్చు. ఇవన్నీ కూడా పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాయి భారతదేశం. అంటే ప్రతి వ్యక్తి సంపూర్ణత్వానికి, ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర స్వేచ్ఛకు కావాల్సిన ఆవశ్యకాలన్నిటినీ కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అన్నమాట. స్వేచ్ఛ అంటే ఏముంది? వ్యక్తి పరిపూర్ణత్వానికి కావాల్సిన అవకాశాలను కల్పించడమే స్వేచ్ఛ. అటువంటి పరిస్థితులు కల్పించడమే స్వేచ్ఛ. మరి అటువంటి పరిస్థితులు మన భారత రాజ్యాంగం కల్పించిందంటే 100% కల్పించింది, 100% కల్పించింది. ఎలాగా? స్వేచ్ఛ హక్కు చెప్పుకు, స్వతంత్ర స్వేచ్ఛ ఉంది, మనం సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ, మన తర్వాత ఆయుధాలు లేకుండా సమావేశం ఏర్పడే స్వేచ్ఛ, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, తర్వాత మనం ఏదైనా అది ఇతరులకు హాని కలిగించకుండా ఏదైనా వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ, ఇలాంటి అంటే సంఘ విద్రోహం కాకుండా అలాంటి కాని వృత్తులను మనం స్వీకరించే స్వేచ్ఛ, తర్వాత ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ కావచ్చు, తర్వాత నిర్బంధాల నుండి విముక్తి పొందే స్వేచ్ఛ, చట్టం కాకుండా ఇతర పద్ధతుల్లో మన మీద చట్టం పేర్కొన్న రీతిలో తప్ప ఇతర రీతిలో శిక్షించకుండా రక్షించుకోబడే స్వేచ్ఛ కావచ్చు, ప్రాణరక్షణ కావచ్చు. మరి ఇవన్నీ కూడా మరి ఈ స్వేచ్ఛ మరి ఈ యొక్క అధికరణలన్నీ మనం ఈ అంశాలను గమనిస్తే మనకి స్వేచ్ఛ సంపూర్ణంగా ఇవ్వబడింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, స్వేచ్ఛను నిర్వచించిన చాలా మంది సంపూర్ణంగా మరి కొన్ని ఆంక్షలు లేని స్వేచ్ఛ కాదు. ఇతరులకు హాని కలగకుండా ఈ సమాజానికి హాని చేయని స్వేచ్ఛమైన నిజమైన స్వేచ్ఛ. కాబట్టి మరి ప్రాథమిక హక్కుల్లో ఇటువంటి మనకి స్వేచ్ఛలు ఇవ్వబడినప్పటికీ కూడా కొన్ని పరిమితులు అనేవి, సహేతుకమైన పరిమితులు అనేవి విధించబడ్డాయి భారత రాజ్యాంగంలో. అది ఎందుకు? అందరూ స్వేచ్ఛను అనుభవించాలనే ఉద్దేశంతో. కాబట్టి మరి ఇటువంటి స్వేచ్ఛకు భారత రాజ్యాంగం తాత్విక పునాదుల్లో ఒకటి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సమానత్వం. మరి మనకి ముఖ్యంగా భారత రాజ్యాంగం ద్వారా అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. ఇందాక నేను మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, మరి సామాజికమైన అంటే ఇటువంటి సమానత్వం లేని స్వేచ్ఛను ఊహించుకోలేమంటారు ఆయన. సమానత్వం ఉండాలి. ఆయనే కాదు, ఎవరైనా సరే సమానత్వం లేకుండా స్వేచ్ఛకు అర్థం లేదు. అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ, సమానత్వం కూడా మనం ఊహించలేమని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు.
మరి ఇక్కడ సమానత్వం అంటే ఎటువంటి సమానత్వం మనం భారత రాజ్యాంగం ఇచ్చిందంటే పౌర సమానత్వం ఇచ్చింది, ఆర్థిక సమానత్వం ఇచ్చింది, రాజకీయ సమానత్వం ఇచ్చింది. ఈ 3 రకాల సమానత్వాలను ఖచ్చితంగా మన భారత రాజ్యాంగం ఇచ్చింది. ఉదాహరణకి చట్ట భారత రాజ్యాంగంలోని 14వ అధికరణను గమనిస్తే మరి అది మనకి చట్ట సమానత్వాన్ని ఇస్తుంది. భారత రాజ్యాంగంలో 14వ అధికరణ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తోంది. ఏ ఒక్కరు ప్రత్యేకమైన ఏ ఒక్కరు అధికులు కారు, ఏ ఒక్కరు తక్కువ కాదని చెప్తోంది. తర్వాత మరి అంతేకాకుండా ఈ సమానత్వాన్ని సాధించే ఒక క్రమంలో ఒక రక్షితమైన వివక్షతను కల్పిస్తోంది భారతదేశం. రక్షిత వివక్షత అంటే దాని అర్థం ఏంటంటే వివక్షత కాదు, వివక్షత అని అనడానికి లేదు. కొన్ని రక్షణలు ప్రత్యేక వర్గాలకు కల్పించడం ద్వారా ఈ సమానత్వాన్ని సాధించడం, దీన్ని అనుకూలమైన రక్షణలుగా చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఏ ఒక్కరికి ప్రత్యేకమైన హక్కులు ఉండకూడదని అనుకుంటూనే మరి ఎందుకు ఇలాగా అంటే, కానీ వారికి అటువంటి హక్కులను కల్పించడం ద్వారా వెనుకబడి ఉండిపోయిన అన్ని రంగాలలో వెనుకబడిపోయి ఉండిపోయిన కొందరిని మరి ఇతరులతో సమానమైన హోదాను కల్పించడం కోసం చేయబడ్డారు. వీటిని అనుకూలమైన రక్షణలు అని చెప్పచ్చు. ఉదాహరణకి మరి కులము, మతము, జాతి, లింగము, జన్మస్థలం ఆధారంగా ఎవరి పట్ల వివక్షత చూపించకూడదు. ఇది సమానత్వానికి భారత రాజ్యాంగంలో 15వ అధికరణ చెప్తోంది. అలాగే 16వ అధికరణ సమాన అవకాశాలు ఉద్యోగాల విషయంలో కల్పిస్తోంది. అలాగే మరి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన కులాలు వీళ్ళకే కాకుండా మరి ఈ మధ్యకాలంలో భారత రాజ్యాంగంలో చేయబడిన 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈబీసీలకు అంటే ఈ మరి ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా ఈ మత, కులము, వర్ణము, లింగ భేదాలు లేకుండా మరి వారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని వర్గాల వారికి సమానత్వాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మరి సమానత్వాన్ని కల్పిస్తుంది. మేము ఇందాకనే చెప్పాను కదా, ఓటు హక్కు విషయంలో అందరికీ సమానం, ఇటువంటి కులము, మతము, లింగము, ఈ జాతి వివక్షతలు లేకుండా అందరికీ మరి ఓటు హక్కు అనేది ఇవ్వబడుతోంది. వయోజన ఓటు హక్కు ఇవ్వబడుతోంది భారత రాజ్యాంగంలో 325-26 అధికరణ ద్వారా. కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా భారత రాజ్యాంగం మరి అనేక సౌకర్యాలను సమానత్వం కొరకు ఇస్తోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం మనకి లేదు. ఆ విషయంలో అందరికి సమానమైన అవకాశాలు ఇవ్వబడుతున్నాయి అన్నమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. మరి సమానత్వం సాధించడానికి మరి ఆనాడే మరి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి భారత రాజ్యాంగంలో. ఇది ఒక ముఖ్యమైన తాత్వికమైన అంశం, తాత్వికమైన పునాదులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. తర్వాత సౌభ్రాతృత్వం. మరి భారత రాజ్యాంగంలో క్లియర్ గా సౌభ్రాతృత్వం, సోదర భావాన్ని పెంచాలి అనే ఒక అంశం ఉంది. ఎక్కడ మనం గమనించవచ్చు ఆ అంశాన్ని అంటే, ప్రాథమిక విధులలో మరి 4A భాగంలో 51A చేర్చబడిన ఈ ప్రాథమిక విధుల్లో ప్రతి సోదర భావాన్ని పెంపొందించాలి ప్రతి ఒక్కరిలో అనే అంశాన్ని మరి ఖచ్చితంగా ఇందులో చేర్చడం జరిగింది భారత రాజ్యాంగంలో. అంటే మరి భారత రాజ్యాంగంలో ఈ భావాన్ని చేర్చడం అంటే ఈ భావాన్ని మనము ఎక్కడి నుంచి గ్రహించాము అంటే మళ్ళీ ఫ్రెంచ్ రాజ్యాంగం, ఫ్రెంచ్ విప్లవం నుంచి. సౌభ్రాతృత్వం అనే భావము ఫ్రెంచ్ విప్లవం నుంచే మనము గ్రహించవచ్చు. ఇది భారతదేశం లాంటి విభిన్న సంస్కృతులు, భాషలు, ఆలోచనలు ఉన్న మన భారతీయులలో ఈ భావాన్ని పెంపొందించడం ఎంతో ముఖ్యమైనదని భావించి ఈ యొక్క అంశాన్ని మన ప్రాథమిక విధులలో చేర్చడం జరిగింది. అంటే సౌభ్రాతృత్వాన్ని కూడా భారతదేశం అంటే భారతదేశ ప్రావేశిక అంటే భారత రాజ్యాంగ ప్రావేశికలో ఉన్న ఈ అంశాన్ని ప్రాథమిక విధులలో మనకు ఖచ్చితంగా ప్రతిబింబిస్తోంది అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఏకత్వం, యూనిటీ. మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భావాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న వేషభాషలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ప్రజలతో కూడిన దేశం మనది.
మరి ఇలాంటి దేశంలో ఏకత్వం సాధించడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో ఏకత్వ భావనను చేర్చడం జరిగింది. దాని గురించి ఆలోచించారు మన ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు. స్వతంత్రోద్యమం నుండే ఈ యొక్క భావానికి చాలా మంది ప్రాధాన్యత ఇచ్చారు. గాంధీజీ గారు లాంటి వారు మరి ఇటువంటి భావానికి ప్రాధాన్యత, ఏకత్వ భావనకు ప్రాధాన్యత ఇచ్చారు. మనము గమనిస్తే బాలగంగాధర్ తిలక్ కూడా కొంతవరకు అంటే ఈ భావనకు కొంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇలా మన జాతీయోద్యమలో కనుక గమనిస్తే మన నాయకులు అప్పటి నుంచి ఈ ఆశయాన్ని కలిగి ఉన్నారు. ఈ ఆశయాన్ని సాధించడం కోసం భారత రాజ్యాంగంలో కూడా అనేక అంశాలను పొందుపరచడం అనేది కూడా జరిగిందనమాట. అనేక ముఖ్యమైన అంశాలను పొందుపరచడం కూడా మనము గమనించవచ్చు. అలాగే దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకొక ముఖ్యమైనది సమగ్రత. సమగ్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది 1976 42వ రాజ్యాంగ అధికరణ ద్వారా ఈ యొక్క పదాన్ని చేర్చడం జరిగింది. సమగ్రత అనే పదాన్ని చేర్చడం జరిగిందనమాట. ఈ సమగ్రత అనే అంశము ఎందుకు చేర్చాల్సి వచ్చిందంటే మరి అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మరి 1950 1976 మధ్యలో చూసుకుంటే కొన్ని మత ఘర్షణలు అవి జరిగాయి. అందుకొరకు లౌకిక అనే పదం చేర్చారు, సమగ్రత అనే పదం కూడా చేర్చడం జరిగింది. ఈ సమగ్రత అనే పదము అనే అంశము ఏం తెలుస్తుందంటే ఇంటిగ్రిటీ. మన దేశం అంతా కూడా ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమైక్యతా భావాన్ని కలిగి ఉండాలి. ఇందాక ఏకత్వం అని చెప్పాను కదా, ఈ పదము మనం చెప్పాలంటే నిజంగా దగ్గరగా ఉండే పదాలు. ఇవి సమైక్యంగా ఉండడానికి మన భారతదేశంలో ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయంటే డెఫినెట్ గా ఉదాహరణకి ఒకే రాజ్యాంగం కావచ్చు. మన విభిన్న జాతులున్న మన దేశంలో ఒకే రాజ్యాంగం చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. తరువాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే అఖిల భారత సర్వీసులు, ఐఏఎస్ ఐపీఎస్ ఇవి ఉన్నాయి కదా, ఐఏఎస్లు కానీ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు ఇవన్నీ కూడా అఖిల భారత సర్వీసులు. అంటే వారు ఏ ప్రాంతంలో వేరే వారు మనం గమనిస్తూ ఉంటే మన రాష్ట్రాలలో పనిచేసే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు ఇలాంటి వారందరూ కూడా వేరే ప్రాంతానికి చెందిన వారు వీళ్ళందరూ అయినప్పటికీ మన ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఎందుకు? ఇది అఖిల భారత సర్వీసుల వల్ల కూడా ఈ సమైక్య భావం, ఎక్కడున్న దేశం ఒకటే అనే భావం ప్రజలలో పెంపొందించడం కోసం అఖిల భారత సర్వీసులు కావచ్చు. ఏక పౌరసత్వం ఇంకొక ముఖ్యమైన అంశం. ఏక పౌరసత్వం, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మనము భారతీయులము. అందుకనే మనకి మరి అమెరికాలో అయితే ద్వంద్వ పౌరసత్వం ఇవ్వబడుతుంది. కానీ మన దేశంలో ఏది ఇవ్వబడింది? ఏక పౌరసత్వం ఇవ్వబడింది. ఈ విధంగా మరి ఈ జాతి సమైక్యతను మరి పరిరక్షించడానికి ఈ విధమైన ఏర్పాట్లు భారత రాజ్యాంగంలో చేయడం మనము గుర్తుంచుకోవచ్చు, గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక ద్వారా మన రాజ్యాంగ తాత్విక పునాదులను మనము మన భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, వారి లక్ష్యాలను ఈ యొక్క ప్రవేశికను గమనించడం ద్వారా, లక్ష్యాల తీర్మానాన్ని గమనించడం ద్వారా వారి యొక్క ఆశయాలను లేదా ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మన భారత రాజ్యాంగ తాత్విక పునాదులను మనము చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.